అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా ఫత్తేనగర్ అతి పురాతనమైనటువంటి శివలింగము 400 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఈ లింగమును చూసేటందుకు గానుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ విశిష్టత, ఆలయ మహిమలన్నీ కూడా తెలుసుకొని వద్దాం పదండి. బాలానగర్ నర్సాపూర్ చౌరస్తకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన క్షేత్రము ఈ యొక్క శివాలయం. ఈ శివాలయంను ముందుగా బసవేశ్వరుడు మంటపము, అదే విధములుగా కమాన్ ఒకటి కనిపిస్తుంది. ఫత్తేనగర్లోని పాత శివాలయం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అందుకే ఈ ఆలయ విశేషాలను తెలుసుకొని వద్దాం పదండి. ఫత్తేనగర్ శివాలయం చాలా ఏండ్ల క్రితం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఇది చిన్నగా ఆరంభమైనటువంటి ఆలయం కాలక్రమేణా పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం భక్తులు శివుని ఆరాధన కోసం ఓ చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత అక్కడ జరిగే అద్భుతాలను, కోరిన కోరికలు నెరవేర్చడముతో ఆలయము ప్రసిద్ధి చెందినది. ఇది చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి తమ తమ సమస్యలను చెప్పుకొని శివుని ఆశీర్వాదమును పొందుతూ ఉంటారు. ఈ ఆలయమునందున వీరాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఈ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాదు, ప్రజల యొక్క నమ్మకం వీరాంజనేయ స్వామిని దర్శించినటువంటి వారికి భయమును తొలగి సుఖమును పొందుతామన్న ఒక నమ్మకం. ఈ ఆలయమునందున జంటనాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ జంటనాగులకు మంగళవారము రోజున ఈ రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆ జంటనాగులను పూజించినటువంటి వారికి సంతాన సౌభాగ్యమును కలుగుతాయన్న భక్తుల విశ్వాసం. ఆలయ నిర్మాణం చాలా సాదాసీదాగా ఉన్నా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఈ ప్రాంతమంతా కూడా పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రాగాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయం పరిసరాలు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి కలుగుతూ ఉంది. ఈ ఆలయమునందున వరసిద్ధి విఘ్నేశ్వరుని యొక్క విగ్రహము కూడా ఉన్నది. ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ విగ్రహము మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ ఘననాయకునికి నమస్కారము చేసుకుని పిమ్మట అయ్యప్ప స్వామిని దర్శించవలసి ఉంటుంది. ఇదిగో చూడండి, శాంత స్వరూపములో కనిపిస్తున్నటువంటి ఈ అయ్యప్ప స్వామి ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్తీక మాసమునందున, అదే విధములుగా అయ్యప్ప స్వామి పర్వదినాలలో ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచేసి అయ్యప్ప దీక్షను ఆచరిస్తూ ఉంటారు. పూర్వము అనగా 1994లో ఇక్కడి నుండి ఎన్నో ఉత్సవాలను కూడా నిర్వహించేవారు ఇక్కడి భక్తులు. ఫత్తేనగర్ శివాలయం చాలా శక్తివంతమైనదని భావిస్తారు. ఇక్కడ భక్తులు తమ తమ కోరికలను
కోరుకుంటే అవి త్వరగా నెరవేరుతాయన్న నమ్మకం. ప్రత్యేకంగా ఆరోగ్యము, ఉద్యోగము, కుటుంబ సమస్యలు పరిష్కారం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. శివుడి కృప చాలా మంది జీవితాలలో మార్పులను వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ ఆలయములో ప్రతిరోజు అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ప్రత్యేకంగా సోమవారం రోజున భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మిళితమైనటువంటి పంచామృతముల చేత, అంతేకాక గంగ జలముల చేత స్వామివారిని పూజిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినము రోజున ఇక్కడికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేసి భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఈ ఆలయమునందున అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఆలయం అంతా దీప అలంకరణల చేత భక్తులు పెద్ద పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. కార్తీక మాసంలో కూడా దీపాలంకరణ మహోత్సవములు జరుగుతూ ఉంటాయి. ఆలయము చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు అదే విధములుగా పచ్చదనం, మధ్య మధ్యలో ఆలయాలను ఆధ్యాత్మిక స్థలముగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతూ ఉంది. అంతేకాదు, ఇదిగో చూడండి, ఈ ఆలయమునందున ఎంతో పురాతనమైనటువంటి లింగం. ఈ లింగాన్ని దర్శించుకున్నటువంటి వారికి కష్టములు తొలగి సుఖములను ప్రసాదిస్తాడన్న ఒక నమ్మకం. వందే శంభుమాపతిం శురఘురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవహిని నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. గర్భాలయ ముఖద్వారమునకు 12 జ్యోతిర్లింగాలచే అలంకరింపబడినటువంటి ఈ యొక్క ద్వారం ఎంతో పవిత్రంగా కనిపిస్తుంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యం మహాంకాళం ఓంకారమమలేశ్వరం, పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం నాగేశం ధారుకావణే, వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే, హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే. ఈ విధములుగా శివాలయమునందున 12 జ్యోతిర్లింగాలు ఆలయ ముఖద్వారానికి అలంకరించడం ఎంతో విశేషము. ఈ ఆలయమునందున అమ్మవారు శక్తివంతమైనటువంటి భ్రమరాంబ స్వరూపమునందున దర్శనమిస్తుంది. పార్వతీదేవి అవతారాలలో భ్రమరాంబ అవతారము కూడా ఒకటి. ఆదిపరాశక్తి స్వరూపం, శివుని అర్ధాంగి మరియు సృష్టిని రక్షించే శక్తి స్వరూపిణి. మహిమాన్వితమైనటువంటి హిమవంతుని కుమార్తెగా జన్మించి కఠోర తపస్సులతో శివుని సతీమణి అయిన ఆమె కుటుంబ ఐక్యతను, అంకిత భావాన్ని, స్త్రీ శక్తికి ప్రతీక. అన్నపూర్ణగా, లోకాలను పోషించే తల్లిగా పార్వతీదేవి పరమేశ్వరులు శివశక్తి స్వరూపాలలో పూజింపబడి ఉంటారు. పార్వతీదేవి అంటే శివుని చైతన్యము లేదా శక్తి అనే లేదు. శివుడు సంపూర్ణమైనటువంటి ఆమెను శక్తిగా విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు, సతీదేవి పునర్జన్మలో హిమవంతుడు మేనక కుమార్తెగా జన్మించిందని, పర్వత కుమార్తె కాబట్టి పార్వతీదేవి అని నామకరణం వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. శివుని భక్తిగా
పొంగడానికి లౌకిక సుఖములను త్యార్థించి పార్వతీదేవి తపస్సు ఆమె అచంచలమైన ప్రేమకు పట్టుదలకు నిదర్శనం. అంతేకాదు లోక కళ్యాణార్థమై లోకంలో ఉన్నటువంటి వారి ఆకలి బాధలను తీర్చేటందుకు గానుగా అన్నపూర్ణాదేవిగా కూడా అవతరించి ఉన్నది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ యొక్క సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తే మనసు ఎంతో సంతోషము కలిగింది. అయ్యా నమస్కారములు. మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఈ పత్తినగర్లో ఉన్నటువంటి ఆలయం అతి పురాతనమైనటువంటిదని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయం విశేషాలు మీకు తెలిసిన వివరాలు కాస్త వివరిస్తారని కోరుకుంటున్నాను. ఏం లేదు, ఓం నమ శివాయ. ఇదైతే కరెక్టే, పురాతన ఆలయం. ఇది చాలా 400 సంవత్సరాల ఆలయం ఇది. అయితే నేను వచ్చి 5 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నా. వచ్చిన వాళ్ళు మరీ వస్తుంటారు. ఎక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా దూరంకి వెళ్ళి కూడా వస్తున్నారు. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతూ ఉంటాయి ఇక్కడ. అట్లా. ఓకే. ఆలయ విశిష్టత ఏమన్నా మీకు అనుభవం ఉందా? ఫస్ట్ వీళ్ళ తాతగారు పనిచేసేటోళ్ళు పూజారిగా. ఆయన ఉన్నారు. ఆయన తర్వాత వాళ్ళ మనవడు చేస్తుండ్రు. ఆయన మనవడు వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది. ఇంకా జనాల భక్తులు కూడా చాలా పెరిగారు. అట్లా. పంచాననోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసోదరయుధో వందే పంచాచార్యాన్ జగద్గురోం గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం దైవమాధ్యాభియామిసోపం దీపం దర్శయామి. నమో వంఛాఫలసిద్ధిరస్తు తదాస్తు. అయ్యా నమస్కారములు. నమస్కారం. ఈ పత్తేనగర్ శివాలయం అతి పురాతనమైనటువంటిదని తెలుసుకొని ఈ ఆలయ చరిత్రను, ఈ ఆలయ విశిష్టతను నలుగురికి చూపించాలనే ఒక సద్భావన చేత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఆలయ విశిష్టతను కాస్త తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఇది మన 400 సంవత్సరాల పురాతనమైన గుడి. ఇది మన వీరశైవ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మా లక్కాకుల వీరభద్రయ్య గారు వాళ్ళ తాతలు ఆలయ పూజారి గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఈ యొక్క ఆలయాన్ని వీరశైవ ఆగమ ప్రకారంగా పూజలు నిర్వహిస్తున్నట్లు, వారి తాతలు ముత్తాతల నుండి ఈ ఆలయములో అర్చకత్వం చేస్తున్నట్లు చెప్పారు. వారి తాత మల్లయ్య, హకీం భద్రప్ప, అదే విధములుగా తన తాత అయినటువంటి వీరభద్రయ్య గారు ఈ యొక్క ఆలయ పూజారులుగా ఇక్కడనే ఆచరణ చేస్తూ ఉన్నారు. ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదని, ఆలయం 400 సంవత్సరముల నుండి ఆలయమును ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటున్నామని ఆలయ పూజారి గారు తెలిపారు. ఇంకా మరికొద్ది స్వాముల చేత మనం పరిచయం చేసుకుందాం. నా పేరు వీరమల్లయ్య. పోలీసు వీరమల్లయ్య. పోలీసు కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మా ఊరే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాం పురూతిక వడ్యానాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి పయాగే మాధవేశ్వరి జ్వాలయం వష్ణి గయా మంగళ్య గౌరిక వారణాశ్యాం విశాలాక్షి కాశ్మీర్ సరస్వతి అష్టాదశ పీఠాన్ని యోగినామ ముదుర్లభం సాయంకాలం పట్టే నిత్యం సర్వశక్తి వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభం. లక్కాకుల వంశమునందున ఈ ఆలయానికి అర్చకత్వం చేస్తున్నటువంటి వారు 5 తరాల నుండి ఈ ఆలయానికి అర్చకత్వం చేస్తూ ఉన్నారు. వీరయ్య కుమారులు హకీం భద్రయ్య, మల్లయ్య కుమారుడు వీరభద్రయ్య, వీరభద్రయ్య కుమారుడు చందుస్వామి యొక్క కుమారుడు ఇప్పుడు ప్రస్తుతము ఈ ఆలయంలో పూజలు చేస్తున్నటువంటి ఆ బాలుడే. కావున ఈ లక్కాకుల వంశస్థులకు ఈ యొక్క ఆలయానికి ఎంతో అనుసంధానమైనటువంటి అనుభవము ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా యాత్ర అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తాను.